ఆశకు పోతే గోసిలో రాయి అనే నానుడి వినే ఉంటాం. చాలామంది అత్యాశకు పోయి డబ్బులు వస్తాయి, తొందరగా కోటీశ్వరులు కావాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది. ఇందులో భాగంగా చాలామంది ఈ యొక్క ఆశను క్యాచ్ చేసుకొని ముఖ్యంగా రైస్ పుల్లింగ్ అని మనం వినే ఉంటాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఒక లంకె బిందె. ఇది కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఇది ఆకర్షిస్తుంది, ఇది అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి, లేదా ఎక్కడి నుంచి తవ్వి తీయాలా అని ఈ విధంగా చాలామంది ఆశపడుతుంటారు. అలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకొని కొంతమంది రంగంలో దిగుతారు. లేదా మీ ఇంట్లో ఇత్తడి బిందులు ఉన్నాయి, మీ ఇంట్లో బంగారు ఉంది, మేము తీసిస్తాం అని ఫస్ట్ చిన్నగా ఎర వేస్తారు. ఆ ఎర ద్వారా కోట్లాది రూపాయల డబ్బులను దండుకొని పోతారు. ఇక్కడ ఈ రైస్ పుల్లింగ్ గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఫోటోలో, ఈయన ప్రధాన సూత్రధారి, పాత్రధారి. ఈయన పేరు ఆర్ హరీష్. ఈయన చూడండి విదేశాల్లో తీసుకున్న ఫోటో ఇది. ఈయన ఇక్కడ నుంచి మొదలైంది దందా. ఏ విధంగా మన అనంతపురానికి సంబంధించిన వాళ్ళు ఈ రైస్ పుల్లింగ్ ద్వారా ఏ విధంగా మోసపోయినారు, కోట్లాది రూపాయలు ఏ విధంగా, ఇవన్నీ కూడా చూడండి. ఈ ఫ్రీక్వెన్సీ అంట, ఇవన్నీ ఏవేవో చూపిస్తారు వాళ్ళు. లేయర్స్ అనేది, ద ఆర్టికల్ స్పెసిఫికేషన్స్, ఇవన్నీ నాకు కూడా తెలియదు. ఎంఆర్, ఆర్ఆర్, ఆల్ఫా, బీటా, గామా, ఇవన్నీ ఈ విధంగా జనాల్ని మోసం చేసుకుంటూ ఇది వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇక్కడ చూడండి బాగా సీల్ చేసి ఒక అట్ట బాక్స్లో పెట్టినారు. ఇవన్నీ కూడా రైస్ పుల్లింగ్కి సంబంధించిన వెహికల్లో వాళ్ళు వెనకాల విని ఇది కిట్ అనమాట, అది తీయడానికి సంబంధించి కిట్. ఇది ఇవన్నీ ల్యాబ్ రిపోర్ట్స్ చూడండి, ఎస్ఆర్డి ల్యాబొరేటరీస్ పూణే. ఈ ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించినాము, ఇది పాస్ అయిపోతానే మనకు కోట్లాది రూపాయలు వస్తాయని ఈ విధంగా వాట్సాప్లో పెడుతుంటారు అనమాట. ఇది ఏందనేది తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కోడ్ అంటే ఇది చిరంజీవి 999 ఒక నోటు పెట్టినారు. ఇక్కడ ఒక రాగి తీగ చూసాం. ఇదో ఈ లంకె బిందెకు ఈ విధంగా ఇలాగా ఒక తీగ ఏర్పాటు చేసి ఒక ఇనుప కడ్డీకేసి ఒక టార్చ్ లైట్ చేస్తారు. అంటే దాంట్లో పవర్ ఉందా లేదా, అది నిజంగా ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయడానికి ఈ విధంగా ప్రయోగం చేస్తారు. చూడండి ఈ ప్రయోగం ఏ విధంగా చేస్తారనేది ఒకసారి చూడండి. బ్యాటరీస్ వేస్తున్నారు టార్చ్ లైట్లో. ఇది ఆ యొక్క ఇత్తడి బిందికి పవర్ ఉందా లేదా అనేది టార్చ్ లైట్ ద్వారా చూస్తారంట. ఏ విధంగా, ఈ టార్చ్ లైట్ వెలిగి దానికాడ పెడతారు. పెడితే అది వితిన్ మినిట్స్లో దాని దగ్గర ఉన్న బ్యాటరీస్లో ఉన్న పవర్ అంతా పీకేస్తుందంట. పీకేస్తే అప్పుడు ఓహో ఇది నిజంగా మంచి లంకె బిందె, ఈ పవర్ ఉంది, ఈ పవర్ను బట్టి దాని యొక్క విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది అనేది ఇక్కడ ఆ బిందె ఉంది చూడండి. ఆ లైటింగ్ ఇదొక సైంటిఫిక్ ప్రయోగం. ఈ టార్చ్ లైట్ వేసి దీనికి పెట్టినారు. ఇది ప్రైమరీ టెస్ట్. ఇది టార్చ్ లైట్ ఈ కడ్డీకి, ఇక రాగి కడ్డీ ఇది. దీని నుంచి మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను.
ఇది వితిన్ మినిట్స్లో బ్యాటరీలో ఉన్న పవర్ అంతా లాగేసి, అంటే చూడండి అయిపోయింది బ్యాటరీ క్లోజ్. అంటే ఇప్పుడు దానికి ఎక్కువ పవర్ ఉంది, ఆ పవర్ అంతా కూడా ఈ బ్యాటరీస్ లాగేస్తోంది అని చెప్పడానికి, అంటే జనాల్ని ఎర్రిపప్పలను చేయడానికి టైం కూడా చేసినారు. 8 గంటల 25 నిమిషాలకు ఒక నోటు పెట్టినారు. మీరు ఇచ్చిన అంటే ఇది ఒక కోడ్ అనమాట వీళ్ళకన్నిటికి కూడా. ఈ నోట్లో నెంబర్ ఉంది కదా, ఈ నోటు నెంబరు ఇవన్నీ తీసి ఇక్కడ బిందె, ఇక్కడ నుంచి రాగి తీగలు, అంటే ఈ విధంగా ప్రయోగాలు చేసినామని జనాలకు చెప్పడానికి. వాళ్ళు ఒక నోట్ ఇచ్చింటారు, ఆ నోటు 22,606,7 అని నోట్ నెంబర్ కూడా ఉంది. సో ఈ విధంగా ప్రయోగాలు చేస్తూ జనాలని ఫూల్స్ని చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఎవరు ఏంటనేది వివరాలకు వెళ్దాం. చూసాం కదా, ఇది ప్యాకింగ్లో ఉన్న లంకె బిందె. దీనికి ఒక కంపెనీ వాళ్ళు విదేశాల నుంచి వస్తారు, దీన్ని ఈ విధంగా టెస్ట్ చేస్తారంట. స్కాన్ చేస్తే ఈ స్కానింగ్ మిషన్ ద్వారా ఇది ఒరిజినల్ కాదని తెలుస్తుందంట. ఇది చూడండి, పవర్ చూపిస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పవర్ చూసి చెక్ చేసి ఇది అయిపోతానే 50 కోట్లు వచ్చేస్తాయి, ఇంకా మీకు ఇంకా రెడీగా ఉండండి. ఇది అమ్మడానికి మన దగ్గర వాళ్ళు కొంచెం డిపాజిట్ అడుగుతున్నారు, లేదా ఖర్చులకు లేవు అని ఈ విధంగా ఏదో విధంగా చెప్పేస్తారన్నమాట, నమ్మగలుగుతారు. ఇంకా మనకు వచ్చేస్తాయి కదా, ఇంకో 100 కోట్లు 50 కోట్లు వస్తాయి కదా అని చెప్పేసి పెట్టుబడి పెడతారు. ఇది టెస్టింగ్ అనమాట. స్కాన్ చేస్తున్నారు. ఆ లోపల ఏముందో దేవుడికి తెలుసు. దీని లోపల ఇంకొకటి ఉంది, లంకె బిందె. ఇవన్నీ మనం స్టింగ్ ఆపరేషన్ ద్వారా కొంతమంది వ్యక్తులు, మోసపోయిన వ్యక్తులు, ఇక ఎలాగూ మోసపోయినాం, ప్రజలకు ఇది తెలియాలని చెప్పేసి ఈరోజు ఒక జంట మన దగ్గరికి వచ్చారు. అంటే లక్షలాది రూపాయల డబ్బులు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏ విధంగా పోగొట్టుకున్నారని వారి మాటల్లోనే చెప్తారు. ఇది ఒక ఇన్స్ట్రుమెంటు, ఇదొక లంకె బిందె. ఇది ఒక రకమైన స్కానర్. ఇది కూడా ఆ లంకె బిందె ఏదైతే ఉందో ఆ పవర్, ఆ బిందెను టెస్ట్ చేయడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంటు. ఇది కూడా ఒక రకమైన స్కానర్ అన్నమాట. దాని మీద పెడితే ఇది టెస్టెడా కాదా, టెస్ట్ ఓకే, పవర్ చూపిస్తుందంటే. ఈ రైస్ పుల్లింగ్ వాళ్ళకి బాగా తెలిసింటుంది దీని గురించి, ఎట్లా మోసం చేయొచ్చు ఏమనేది. ఇక్కడ హోటల్లో 5 స్టార్ హోటల్స్లో దిగుతారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గ్యాంగ్ కాఫీ తాక్కుంటా కూర్చొని లగ్జరీ, డబ్బులు సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. వీళ్ళు ఎవరో డబ్బులు తీసుకొస్తే 5 స్టార్ హోటల్స్లో కూర్చొని, ఇక్కడ ఈ ఫోటోలో ఈ లాస్ట్ చివరిలో కానీ ఉన్నాడు, ఈయన కర్త కర్మక్రియ, మన ఆంధ్ర వాళ్ళందరినీ ఎరేస్తుంటారు. ఈయన ద్వారా ఒగోని పట్టుకొచ్చి ఇక్కడ కాఫీ తాగుతున్న ఆయన, వీళ్ళంతా కూడా ఒక హోటల్లో ఉన్నప్పుడు తీసిన ఈ యొక్క సీక్రెట్ వీడియో. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి స్టార్ హోటల్లో. తర్వాత జనాల డబ్బులతో రిసార్ట్లో దిగి ఇంక అయిపోతుంది, ఇంక వస్తున్నారు కొనేదానికి, వేరే వాళ్ళు వస్తున్నాయి. ఈరోజు ఒక 50 కోట్లు జమ అవుతానే నీకు 2 కోట్లు 2 CR పంపించేస్తాం, నీ చెక్కు నీ పాన్ కార్డు అన్నీ ఇచ్చేసే, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసే, ఇంక నీకు పడిపోతుంది. ఈడున్నాం చూడ మేము రిసార్ట్లో అని ఫోటోలు వీడియోలు పెడతారు వాళ్ళకి, ఎవరైతే డబ్బులు ఇచ్చింటారో వాళ్ళకి, బాధితులకి. ఆ రిసార్టు వీళ్ళ కథ ఏం, వీళ్ళ సొమ్ము అయితే కదా. వాళ్ళు రిసార్ట్లో దిగిన వీడియో. సార్లు రిసార్ట్లో హ్యాపీగా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మీ పని అయిపోతుంది, ఇంక ఇక్కడ ఉన్నాము. ఇది టెస్టింగ్ కోసం ఇంకొక లంకె మీద తీసుకొచ్చినారు. ఇక్కడ చూస్తున్నాం కదా, సీల్ అన్ని పీక్తున్నారు. ఇది కూడా స్టింగ్ ఆపరేషన్లో భాగంగా తీసినది. ఇది దీంట్లో సీల్ చేసి పవర్చులు, అది గ్లౌజులు వేసుకొని
మరి ఏదైనా కరెంటు షాక్ కొడుతుందేమో అని ఇతగాళ్ళు ఇది మళ్ళీ టైమింగ్ కూడా ఈ టైంలో రెడీ చేస్తున్నాం, ఈ టైంలో టెస్ట్ చేసినాం అని డేటు. ఇది ఒక లంకె బింది, ఇదో రకమైన లంకె బింది. ఇది కూడా బ్యాటరీ పవర్ చెక్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. దీంట్లో పవర్ ఉందా లేదా ఈ పాట్లో అని తెలియజేయడానికి ఇదొక సైంటిఫిక్ ప్రయోగం. చూడండి, సెల్ వేశారు, బ్యాటరీస్ వేశారు, ఆ టార్చ్ లైట్ దీనికి పెడతాడు, ఈ పవర్ లాగేస్తుందంట. అది పవర్ అంతా లాగేసి డిమ్ అయిపోతుంది టార్చ్ లైట్. ఫుల్ పవర్ ఉంది దీనికి అని టెస్టింగ్ అనమాట. సో ఈ విధంగా జనాలను వెర్రిపప్పలను చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు వీళ్ళు. ఏదేమైనా అనంతపురానికి చెందిన ఒక జంట మోసపోయినారు. వారు మన స్టూడియోకి వచ్చినారు. అవన్నీ కూడా ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు మనకు అందించిన వివరాలు ఇవి. ఈ అనంతపురంలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు మోసపోవడానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి. ఈయన పేరు జి శ్రీనివాసులు. ఈయన బెంగళూరులో ఉంటారు. ఈయన ఇప్పుడు మోసపోయిన వ్యక్తికి చిన్నాన్న అవుతాడు. ఈయన ద్వారా ఏ విధంగా మోసపోయినారు, ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు అనే దానికి వాళ్ళే మన స్టూడియోకి వచ్చినారు. వాళ్ళ మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, నా పేరు జి పవన్ కుమార్ అండి, సన్ ఆఫ్ లేట్ జీవి రమణ. తను నా భార్య అండి, నాగమణి. మాది రెండవ వివాహం అండి. తను డివర్స్, నేను డివర్స్ తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నామండి. ఈయన ఇక్కడ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి మా చిన్నాన్నగారు అండి, సొంతం రక్త సంబంధం, మా నాన్నగారి సొంతం తమ్ముడు జి శ్రీనివాసులు గారు. ఈయన 2023 జనవరి నుంచి మాకు అంటే అప్పుడే మేము మ్యారేజ్ చేసుకొని తర్వాత మేము లైఫ్ లీడ్ చేస్తున్నాము. అదే తరుణంలో ఈయన మాకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి, దాంట్లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి నాకు తెలుసు అని చెప్పేసి, నేను అక్కడ డ్యూటీ చేస్తున్న చోట నేను ముదిగుబ్బులో వర్క్ చేసేవాడిని. అక్కడ భూములు అంటే అవి అఫిషియల్గానే వేలంపాటుకు వస్తాయి, దాని ద్వారా కొనచ్చు, దానికి సంబంధించిన
మేనేజింగ్ డైరెక్టర్ నాకు తెలుసు, బెంగళూరులో ఉన్నారు, వాళ్ళ ద్వారా చేపిస్తానని చెప్పేసి అక్కడి నుంచి మొదలైన ప్రయాణము. అప్పుడు కూడా అక్కడ కూడా నేను డబ్బులు వేయించడం జరిగింది. మళ్ళీ ఆయన తిరిగి వేశాడు. అంటే ఆ డబ్బులు వేయించుకోవడము, సమయం అంతా ఇన్ని నెలలు వృధా చేయడము, మేమేదో వస్తుందిలే అని చెప్పేసి వడ్డీలకు వడ్డీలు అక్కడ కట్టుకోవడము, వాళ్ళతో మేము చెడ్డ కావడము, తర్వాత ఆయన ఏదో ఉన్నది ఇచ్చేసి దులుపుకోవడము, ఇట్లా జరిగింది. తర్వాత ఏమైపోయిందంటే ఇంకా నిదానంగా ఆయనకు ఆర్పి ఉందని చెప్పేసి, ఆర్పి అని రైస్ పుల్లింగ్ అని ఉంది, దాంట్లో నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో దాంతో డబ్బులు త్వరగా వస్తాయి, మనకు డబ్బులు కూడా బాగా వస్తాయి, మీరు సెటిల్ అయిపోతారంటే, నేను రెండో మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ మొదటి భార్య దగ్గర, అంటే మొదటి భార్య దగ్గర 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. సరేలే, కుటుంబ కష్టాలు కూడా కొన్ని అన్నీ తగ్గుతాయి, నాకు కొంచెం చిన్న చిన్నగా ఏదన్నా కూడా కొంచెం బయటపడచ్చు అనే ఉద్దేశంతో నేను ఆశపడిన మాట వాస్తవమే. మా చిన్నాన్నగారు చెప్పిన దానికి నేను ఆశపడ్డాను. ఆశపడి ఆయన అడిగినప్పుడల్లా నేను నాకున్న దాంట్లోనే నాకు వచ్చే కొద్ది జీతంలోనే, ఆ జీతం కాక పక్కన ఇంకా అప్పులు చేసి, ఇప్పుడు మాకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఉండింది, నా మిస్సెస్ పేరు మీద ఎస్టీ కేటగిరీ కింద శాంక్షన్ అయ్యింది. దాంట్లో కూడా అప్పుడప్పుడు ఏదైనా రొటేషన్ చేసుకునే డబ్బులు కూడా అక్కడ వాడడము, అక్కడ కొలాప్స్ అయిపోవడము, ఇట్లా ప్రయాణము 3.5 సంవత్సరం, దాదాపు 4 సంవత్సరాల కాలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారి పెట్టిన డబ్బుని ఒక చోట అప్పు చేసి ఉంటామండి. మేము అప్పు చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆ ప్రెజర్స్ అన్ని మీద పడేసరికి సరే ఇంతటితో ఆగిపోదామంటే లేదు, ఇంకో ఆశ ఉంటుందన్నమాట. మధ్యతరగతి వాళ్ళం కదా, అయిపోయింది అయిపోతే ఇవన్నీ కూడా తీరిపోతాయేమో, మళ్ళా కనీసం మేము కొత్తగా ఏదైనా కొంచెం ప్రశాంతంగా బ్రతకచ్చేమో ఉద్దేశంతో ఇంకా కొంచెం తేవడము, పెట్టడము, అట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా కొంచెము డబ్బులు ఇవ్వడము, అలా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయండి, నేను సబ్మిట్ చేస్తాను. ఇంకొకటి క్యాష్ రూపంలో కూడా నేను ఇవ్వడం జరిగింది. దాదాపు అంతా కూడా ఆన్లైను ఆఫ్లైన్ కలిపి ఒక 75 లక్షల రూపాయల వరకు నేను అందజేసినాను. అయితే దానికి వడ్డీలు కట్టుకొని ఒక 5 రూపాయలు అనడము, 10 రూపాయలు అనడము, అన్నీ ఆశ అన్నమాట, టెంప్టింగ్. వాళ్ళకు కూడా పాపం ఏదైనా వస్తుందంటే కదండి సార్ ఇస్తారు. అలాగే వాళ్ళు కూడా ఎవరికైనా చెప్పడం, అయ్యా మీకు ఇంత వస్తుందయ్యా, మీరు ఇస్తే గినా మనం ఏదన్నా మన డబ్బులు త్వరగా వస్తాయి, మరుసటి రోజే వస్తాయని అట్లా నా సెల్లులో మెసేజ్లు కూడా పెట్టారు. ఈరోజు మీరు 70,000 ఇచ్చేస్తే రేపు పొద్దున్నే పని అయిపోగానే మీకు కన్ఫామ్గా మీకు 1,50,00,000 రూపాయలు మీకు ఇచ్చేస్తాము అని చెప్పిన మెసేజ్లు ఉన్నాయి. అరే వేరే బయట అయితే మేము కూడా నమ్మకపోదుము, మా చిన్నాన్నగారు బెంగళూరులో పోయి బాగా ఏదో గతంలో సెటిల్ అయినాడు కదా, ఏదో ఆయనకు మంచి అనుభవం ఉంటుందిలే, ఏదో లేదు వచ్చింది అని చెప్పేసి మేము కూడా వస్తుందని చెప్పేసి నమ్మినాం. బయట అయితే నమ్మేవాళ్ళం కాదేమో, అన్నీ సరిచూసుకునే వాళ్ళము, ఆయన కాబట్టి నమ్మామండి. నమ్మి ఈరోజు ఇలా మోసపోయాము. అదే మాకు ఇంకా కుటుంబం ఈరోజు జరగని పరిస్థితుల్లో కూడా ఇంకా మాకు ఏమీ జరగలేదు, ఇంక ఇవన్నీ అవుతాయో కాదో తెలియదు, కనీసం మాకు ఏదైనా మాకు కొంచెం ఆదుకోండి, మా పూట గడవడం కష్టంగా ఉంది, మా పిల్లల ఫీజులు కష్టంగా ఉన్నాయంటే తను సరిపోకపోవడంతో వాంటన్లీగా మమ్మల్ని చేయడం అనమాట. ఎందుకంటే తనని రెండో మ్యారేజ్ చేసుకున్నాను, తన కులం వచ్చేసి ఎస్టీ సుగాలి, నాది వడ్డే బీసీఏ అండి. వాళ్ళకి సరిపోదు, అలా సరిపోకుండానే నటించుకుంటూ వచ్చారు. కేవలం ఏదో డబ్బు ఉంది, ఇది వీడు ఏదో ఒకటి రోడ్డును పడితే చాలు అనుకున్నారో మరి ఏమనుకున్నారో కానీ మొత్తం మీద అయితే ఎంత కావాలో అంతా మమ్మల్ని కొలాప్స్ చేసేసారు. ఈరోజు మేము ఎక్కడా కూడా అప్పుల పాలైపోయి అందరినీ మేము చీటింగ్ చేసినామనే ముద్ర మాకు కలిగించేసి ఆయన దర్జాగా తిరుగుతున్నాడు. చాలా శ్రీరామచంద్రుడు అని ఆయన చేసిన పని చాలా మంచిదని చెప్పేసి తిరుగుతున్నాడు. ఇదే పని మీద మేము అడిగితే ఏమండి, ఏమి బాబాయ్ గారు నాకు ఏదైనా చేస్తారా, లేకపోతే ఏదైనా మమ్మల్ని ఆదుకునే ఉద్దేశం ఉందే లేదా అంటే, లేదు యుద్ధం అయిపోయింది రేపారం అయిపోయిందని ఇలా కాలయాపన చేస్తున్నారండి. ఫస్ట్లోనే మాకు దీని గురించి ఎట్లా ఏం నమ్మకము అంటే, హరీష్ అని చెప్పేసి బెంగళూరులో ఉన్నాడండి ఆయన, హరీష్ అని ఫస్ట్లో సార్ చూపించారు హరీష్ అని. ఈయనకు ఒక పార్ట్ ఉందంట, ఆ పార్ట్లో డైమండ్స్ ఉన్నాయంట, అవి 14 కేజీలు ఉన్నాయంట. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు చూపించిన తర్వాత మేము కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర 5 లక్షల డబ్బులు, అప్పుడు ఈ సంబంధించిన అగ్రిమెంట్లో నేను ఒక 4 లక్షలు, ఇట్లా అందరూ ఎవరెవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు ఇప్పించుకోవడము. ఆ అగ్రిమెంట్లో అది పాస్ అయిపోతే మీకు ఆ రోజే వెంటనే 5 కోట్లు వస్తాయి, మరుసటి రోజు 10 కోట్లు వస్తాయి, ఆ తర్వాత 3వ రోజు 100 కోట్లు వస్తాయి, ఇంకా తర్వాత అన్నీ వస్తాయండి. మీ షేర్ ఏదో మీకు ఫస్ట్లోనే ఇచ్చేస్తాము, ఇంకా తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మీకు కూడా ఏదైనా మాకు ఇంకా మేమంతా ఏం చేసుకుంటామండి, అన్ని డబ్బులు మీకు కూడా ఇచ్చేస్తాము, అన్న డబ్బులు మేమేమి కూడా ఏం చేసుకోలేం కదా అని నమ్మబలికి ఈ విధంగా
ఇట్లాంటి అగ్రిమెంట్స్కి సంబంధించినవి ఇది ఇట్లాంటివి ఇంకో 2 అండి. అద్దో అయిపోతాయి ఇద్దో అయిపోతాయి నమ్మి ఈరోజు తీవ్రంగా దగా పడినాం మేము. ఇట్లా ఏదైనా అడిగినప్పుడు మాకు డబ్బులు అరేంజ్ చేయండి, మేము ఇట్లా పోగొట్టుకున్నాం కదా అన్నప్పుడు అప్పుడప్పుడు మాకు వేసారండి, డబ్బులు వేసారు. అంటే మాట్లాడుకోకుండా మా ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి వేసారనమాట డబ్బులు. ఆ డబ్బులు ఇంతటితోనే సరిపోతాయనడం. రిక్వెస్ట్ చేస్తే తప్ప అంటే మేము మాకు పూట జరగలేదు తిండికి జరగలేదని రిక్వెస్ట్ చేస్తే మా మెసేజ్ల ద్వారా అప్పుడు ఆయన దయదలిచి అట్లా బటన్ నొక్కుతాడు, డబ్బులు పడతాయి అనమాట. ఇట్లా మమ్మల్ని మనస్తాపానికి గురి చేసి ఈరోజు సమాజంలో తలెత్తుకోకుండా చేసి మాకున్న వీక్ పాయింట్తో ఆడుకొని కుటుంబమే ఈరోజు మమ్మల్ని ఇట్లా చేసింది కాబట్టి నా సైడ్ నుంచి ఉన్న కుటుంబం ఈరోజు మేము ఇట్లా మోసపోయామండి. మాకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే వచ్చాము. చాలా న్యాయం చేయాలని కోరుకుంటాం, బాధపడుతున్నాం సార్. ఇంకా చెప్పేటివి చాలా ఉన్నాయి. మాకు ఫస్ట్ టైం మేము మీడియా ముందరకు వచ్చినాం. మీడియా మిత్రులందరికీ మేము తెలియజెప్పుకోవడం కేవలం మేము 2వ వివాహం చేసుకున్నాము, సరిపోని దాంతో తన సరిపోని వ్యక్తితో వాళ్ళకు నచ్చని వాళ్ళకు వ్యక్తి కావచ్చు, కులం కావచ్చు, వాళ్ళ దృష్టిలో ఏదైనా కావచ్చు, అలాంటి ఉద్దేశంతోనే నన్ను దీంట్లోకి మెల్లగా ట్రాప్ చేసి లాగి ఆశ పెట్టి నన్ను నెగ్లిజెన్స్ చేసుకొని నేను వాళ్ళని నమ్ముకొని ఈరోజు వస్తే ఆ రోజు వస్తే అని నేకున్న దాంట్లో నేను నా ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేసుకొని, అంటే ఆ లోపల నా భార్యకు ఆరోగ్యం బాగలేక 2023లో మా ఇంట్లో వాళ్ళని ఏదో మేము పిలుచుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదో అవకాశం వచ్చిందండి. అదే ఏదో పొలిటిక్స్లో ఉంటాము, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మాకు దగ్గరగా ఉండాలా, మేము అందరూ కలిసి ఉందామని చెప్పేసి మా వాళ్ళని పిలుచుకుంటే అప్పటి నుంచి తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి మా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ క్షణంలో తనకు బాగాలేకపోతే ఎవరు కూడా చనిపోయే పరిస్థితిలో ఉంటే చూడడానికి రాలేదు. అప్పటి పడిపోయినదండి ఇప్పటి వరకు కూడా తనని చూసుకోవడానికి ఓ మనిషి పక్కన ఉండాలి. ఈ కారణం చేతనే నేను సరిగా జాబ్కి వెళ్ళలేకపోయాను. ఇప్పుడిప్పుడే తను కోలుకుంది. మొన్న కూడా ఒక 6 నెలల కిందట హైదరాబాద్కి వెళ్ళేసి తనకు వాతావరణం చేంజ్ చేపించి నాకున్న దీంతో తనని కేర్ తీసుకొని మరీ కొంచెం ఒక 60% 70% వరకు రికవర్ చేసుకున్నామండి. ఇప్పుడు మేము ఏదైనా మా చిన్నాన్న వాళ్ళని వచ్చి అడుగుతూ ఉంటే మాకేం సంబంధం లేదు, ఇచ్చేదంతా అప్పుడే ఇచ్చేసినాం, పోయి ఏమి ఇచ్చినావు నువ్వు అంటారు. మేము ఏమీ ఇవ్వకపోతే వాళ్ళు ఆ రోజు అన్ని కోట్లు ఇస్తాము ఇన్ని కోట్లు ఇస్తామని ఎందుకు చెప్తారండి? ఇంతవరకు ఎంతో వాల్యూ ఆ రోజుకి మేము ఇచ్చిన డబ్బులు ఎంతో వాల్యూ కాబట్టి మాకు అంత ఇస్తాం ఇంత ఇస్తామని చెప్పినారు. ఈరోజు మేము ఏదైనా అడిగినప్పుడు మా డబ్బులు వాల్యూ కాదు మీకు పారేస్తామని చెప్పేసి ఇట్లా దగాకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు సార్. నేను ఇప్పటికీ ఆన్లైన్ ద్వారా కొంత అయితే ఆఫ్లైన్ ద్వారానే ఎక్కువ ఇచ్చాను సార్ అమౌంట్ని. దాదాపు 70 లక్షలు అంటే దానికి ఇంట్రెస్ట్ అంతా కలిపితే 1.5 వరకు లోపలే ఏదైనా ఆ మాత్రం బేర్ చేసుకుని ఉంటాం. దాని నుంచి మేము మాకు అనారోగ్యాలు ఇంక ఖాళీగా ఉండడం ఇవన్నీ కూడా మాకు వీళ్ళు ఎంటర్ అవ్వడం నుంచి మేము ఒక 2 CR లాస్ అయినాం సార్. వీళ్ళు ఎంటర్ కాకపోతే మా పనులు మేము చేసుకునే వాళ్ళం. అనవసరంగా నాలాంటి వాళ్ళనే నన్ను లాగారు. ఇంకా నాలాంటి వాళ్ళని ఎంతమందిని లాగుతారో తెలియదు. ఇప్పుడు నా జీవితం పోతా ఉంది. రైస్ పుల్లింగ్ ద్వారా ఇంకా ఎంతమందిని ఆశ చూపించి ఎంత ఎర వేసి ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారో తెలియదు. నేను ఒక్కనే ఇప్పుడు బాధపడుతుంటేనే తెలుస్తూ ఉంది నా కుటుంబం నా పిల్లలు ఇంత ఆవేదన పడుతున్నారని. ఇంకా వేరే వాళ్ళు ఇంకేం అయిపోతారో మీడియా ముందరికి మేము రాగలిగినాం. మాకు ఒక నమ్మకం వచ్చి అదే రాని వాళ్ళు ఇంకా ఎంతమంది బయట ఉన్నారో వీళ్ళ ద్వారా. ఈయనని ఆపరేట్ చేసే కనకరాజు అని ఒక అతను ఉన్నాడు. ఆయన బెంగళూరులో అంతా వీళ్ళు. ఆయన సెల్లర్ అని హరీష్ అని ఉన్నాడు. ఇంకో సెల్లర్ అని లెనిన్ ఉన్నాడు. ఒక సైంటిస్ట్ అని రవి ఉన్నాడు. ఈ బ్యాచ్లో అంతా ఉన్నారు సార్. ఈ బ్యాచ్ అంతా కూడా ఏం చెప్తుందంటే అయిపోయింది అంటుంది. కానీ అరే ఎప్పుడు అయిపోతుందిరా నాయన, ఒక నెలకు అవుతుందా 6 నెలలకు అవుతుందా సంవత్సరానికి అవుతుందంటే అయిపోయినప్పుడు ఇస్తామంటారు. వన్స్ ఇరుక్కున్నాక అయిపోయినప్పుడు ఇస్తామంటే మనుషుల సైకాలజీ మధ్యతరగతుడు ఏం చేస్తాడంటే అయిపోయినాక ఇస్తాడు అనుకొని వాడి ప్రాణం అయిపోయినాక ఇస్తారు సార్. వీళ్ళంతా కూడా ఆ ప్రాణం పోతుందనే నమ్మకం మాకు అనిపించి లాస్ట్కి మేము ఇక్కడికి వచ్చామండి. నేను నేను ఒక 4 years నుంచి చెప్తున్నానండి మా ఆయనకి. వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు, ఇట్లాంటి వద్దు, మనకు హాయిగా పెట్రోల్ బంక్ ఉంది, జాబ్ ఉంది, ఇట్లాంటి దాంట్లో మనం వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. కానీ వాళ్ళ చిన్న వాళ్ళతో తను మాట్లాడేవాడు, నేను వినేదాన్ని. ఇంకా తను నా విషయం తను ఏదోలే అని చెప్పి నెగ్లిజెన్స్ చేసుకున్నాడు నా మాటలకి. ఇది మోసం చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి నేను చెప్తూనే వచ్చాను 4 years నుంచి. ఇంకా అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నేను పడనని కూడా నా మా ఆయనతో చెప్పుకుంటూ వచ్చాను. నాకు 2 పిల్లోళ్ళండి. నేను ఎంతో కేర్గా ఉన్నాను. వాళ్ళు అలాంటి వాళ్ళని నాకు తెలుసు.
తనని పిల్లోళ్ళ సెంటిమెంట్ కొట్టి తనని వాళ్ళు లోపల అంటే నా ప్రమేయం లేకోకున్నట్లా వాళ్ళే పిలుచుకొని మాట్లాడడము ఇలాంటివి జరుగుతున్నా కూడా నేను గట్టిగా మందలించాను. నా పర్మిషన్ లేకోకున్నట్లా నువ్వు అలా వెళ్ళి మాట్లాడేది కానీ నాకు అట్లాంటివి నచ్చదు అని చెప్పి మేము చాలా సార్లు గొడవ పడాల్సి వచ్చిందండి. కాకపోతే తినేయమంటే ఒక నమ్మకం లేదు, ఏదో లేడీస్ కదా, ఆడోళ్ళు ఇట్లా అత్త కోడలు సరిపోదని చెప్పేసి కొన్ని తను కూడా నాకు నచ్చ చెప్పడం జరిగింది. మామూలే చిన్నవని అర్థం చేసుకొని నాకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు పగ పెట్టుకొని నా ఇంట్లో వచ్చారు. ఏదో నాకు అవకాశం వచ్చింది అప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నానండి. నా ఫొటోస్ ఉన్నాయి, నా వీడియోస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా నేను చాలా చెప్పుకుండేటి ఉన్నాయి. నేను పూజారులతో మోసపోయాను. హాస్పిటల్స్లో ఎక్కడ చూపించుకున్నా కూడా నాకు నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను ఎంతో ధైర్యవంతురాలిని. నేను ఎంతో సమాజంలో నేను చాలా మంచిగా నాకు ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. బిజినెస్ చేసుకుంటూ లీడ్ చేసుకుంటూ నాకు కొంచెం ఎంతో అవగాహన ఉందండి నాకు లైఫ్ ఏమనేది. కానీ నాకు ఈరోజు నా మతిస్థిమితమే లేకోకున్నట్లా నేను అసలు అన్కాన్షియస్గా వెళ్ళిపోయేటట్లా నాకు చేసిపోయారండి. అప్పట్లో కూడా స్టేషన్లన్నీ తిరిగాను నేను. ఎవరు నాకు చర్య తీసుకోలేదు. పిచ్చిదని చెప్పి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చాలామంది అన్నారు. నేను చాలా భయపడినాను. నాకెవరు లేరండి, నాకు పేరెంట్స్ లేరు. నాకు 2 పిల్లోళ్ళు ఉన్నారు. నన్ను చంపాలని వీళ్ళు ప్లాన్ వేశారండి, వీళ్ళ కుటుంబాలు. ఇప్పటికీ నేను బ్రతుకుతానో లేదో అనేది కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులందరికీ చెప్పుకుంటున్నాను. చాలామంది పొలిటీషియన్ దగ్గర కూడా పోయి నేను చెప్పుకోవాల్సి వచ్చింది. నాకు ఇలా జరుగుతుంది, నాకు న్యాయం చేయండి అని. నా ముందు హస్బెండ్కి కూడా ఏదో తను డ్రింక్ అలవాటై వాళ్ళ కుటుంబం కూడా సరిగ్గా చూడక ఈరోజు ఒక మహిళని అనేది కూడా చూడకున్నట్టు ఆ కుటుంబం అలాగే చేసినారు. నేనేదో తినని చేసుకొని ఏదో నా లైఫ్ బాగుంటుంది అనుకున్నా. తినేమో మా ఆయనేమో మంచోడే కానీ తనని అంతా ఇన్వాల్వ్మెంట్ చేసి ఏదేదో లోపల మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్పినారో తెలియదు. కానీ వీళ్ళు తన డబ్బులు పెట్టడంతో ఈరోజు నా ముందు హస్బెండ్ తీసుకున్న కొన్ని స్థలాలు నా పేరు మీద కూడా ఈరోజు ఆయికం పెట్టేశాను. బంగారు లేదు, ఏం లేదండి. వాళ్ళు ఏదో కోట్లకు వస్తుంది అని చెప్పి తినని ఆశ పెట్టడం వల్ల ఇతను కూడా నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి నా దగ్గరే నన్ను చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ లేరు, ఎవరు లేరు కాబట్టి నన్ను చూసుకుండడానికి కూడా ఇప్పటికి 4 years అవుతుంది. తినడానికి తిండికి కూడా లేకున్నట్లే ఈరోజు నా పిల్లలని పస్తు పెట్టే పరిస్థితి తెచ్చారండి వీళ్ళ కుటుంబము. నాకు ఎలాగైనా న్యాయం చేయండి. ఈరోజు పెట్రోల్ బంక్ కూడా కంపెనీ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అప్పు ఉందండి దాని మీద. మేమైతే అప్పు చేసి ఇంకా వేరే ఆస్తులు కొనడం కానీ మేము ఏది స్వలాభం చేయలేదు. నేను పార్టీలో పోయినా కూడా నేను ఎటువంటి ఖర్చు కూడా పెట్టలేదండి. చాలామంది ఏమన్నారంటే పార్టీకి వెళ్ళి ఈమె ఖర్చు పెట్టుకుందని చెప్పి అంటున్నారు. నిజంగా నేను అటువంటి చేయడం కానీ నాకు అట్లా ఉద్దేశాలు కానీ లేవు. నాకు ఇంత జ్ఞానం ఉంది. కానీ వీళ్ళ టార్గెట్ ఏమంటే నన్ను అనారోగ్యంగా ఇది చేసేసి నా హెల్త్ని పాడు చేసి నాకు అన్కాన్షియస్గా ఉన్నప్పుడు నా డబ్బులు నా పెట్రోల్ బంక్ మొత్తం కొలాప్స్ చేశారు. నాకు ఇంకొకటండి, నా తోడబుట్టిన మా సొంత అక్క కొడుకు మేనేజర్గా ఉన్నాడు. తనకి నేను ఎన్నోసార్లు చెప్పిన హెల్త్ బాగాలేదు, బాగా చూసుకోరా పెట్రోల్ బంక్ అన్నాను. తను కూడా చాలా మిస్యూజ్ చేశాడు. ఇలా నా కుటుంబం తరపున నాకు శత్రువులే, తిను కుటుంబం నుంచి కూడా నాకు శత్రువులు. మా ఆయన ఒక్కడే ఏం చేయలేక అయోమయంలో నేను పడిపోయినప్పుడు తనకేం దిక్కు తెలియదు. ఒక్కొక్కసారి బ్యాంకులో కూడా మాకు మోసం చేశారు. ఏదో అయితే మా వెనకైతే ఏదో జరుగుతుందని నేను ముందు నుంచి చెప్తున్నానండి. పెట్రోల్ బంకు శాంక్షన్ అయినప్పటి నుంచి కూడా మాకు చాలా ఇబ్బంది పెడతానే వస్తున్నారు. కానీ దానికి ఎలాగోలాగా మేము ఎగేసుకున్నాము. ముందుకు లైఫ్ మంచి ఉండే లైఫ్కి నాకు ఈరోజు హెల్త్ పాడు చేసి వాళ్ళు రావడంతో ఫుడ్ పాయిజన్ చేశారో ఏం చేశారో తెలియదండి. కానీ మంచానికి పడేటట్లా చేసినారు. తర్వాత మేము హాస్పిటల్ సైకియాట్రీ ఎక్కడ చూపించుకున్నా కూడా ఈమెకేం లేదు బాగుందని అంటారు. కానీ నాకేమో ఇట్లా అమావాస్య పౌర్ణమి ఇలాంటివి గడియలు వచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో నేను అన్కాన్షియస్లో వెళ్ళిపోతానండి. నిద్రలో నేను ఎక్కడ పోతున్నా నాకే తెలీదు. ఎన్నోసార్లు భయపడినాను. నా ప్రాణాలు కూడా పోతున్నాయి అన్నట్టు కూడా నేను భయపడినాను. ఎంతోమంది పూజారుల దగ్గర చూపించుకున్నాను. వాళ్ళ నంబర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు క్షుద్ర పూజలు చేశారమ్మా అని చెప్పి చాలామంది అన్నారు. వాళ్ళతో కూడా చూపించుకున్నాను. వాళ్ళతో కూడా దాదాపు నేను 1.5 lakhs ఖర్చు పెట్టుకున్నాను. ఎంతో నేను జాగ్రత్త ఉండేదాన్ని.
అలాంటిది నేనే మోసపోయాను. ఇలాంటి వాళ్ళు క్షుద్ర పూజలు అని చెప్పి నాకు ఎన్నెన్నో పూజలు చేశారండి. ఆ పూజలు చేసిన తర్వాత కూడా నాకు ఇంకా బాగలేకున్నట్లు అయిపోయాను. మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు మాట్లాడిండేది కావచ్చు, ఏమేమి నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తాను. వాళ్ళు కూడా వచ్చి నాకు సమాధానం చెప్పాలని నేను మీడియా మిత్రులందరికీ, ప్రజలందరికీ కోరుతున్నానండి. మీడియా ముందరకు వచ్చి మేము ఇలా చెప్తున్నాం కదండి, దీని వెనుక కూడా థ్రెట్ ఉంది. నన్నైతే చంపాలనేది అయితే ప్లాన్ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చనిది ఏం నేను చేశానో తెలియదు. నేను ఏమైతే ఏది కూడా చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి హాని. కానీ నాకైతే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నేను సబ్జెక్ట్ ఇంకా ఉందండి, బయట పెట్టాల్సి వస్తుంది. అవన్నీ నమ్మరనేసి నేను కొన్ని చెప్పుకోలేకపోతున్నాను. నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అంటే అందరివి నేను బయట పెడతానంటే తప్పకుండా పెడతాను. నేను ఉండనో తెలియదు, కానీ పెద్ద వాళ్ళైతే ఉన్నారనేది అయితే నాకు తెలుస్తుందండి. దీని వెనకైతే ఉన్నారు. అది ఎవరికి చెప్పినా అర్థం కాదండి, అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా భర్తతో నేను ఎన్ని విషయాలు చెప్పుకున్నా తను కూడా ఏం చేశాడు, తనకి సపోర్ట్ లేరు, నాకు సపోర్ట్ లేరు. ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్కి కూడా వాళ్ళు అందరినీ కొనే రకం అండి. వాళ్ళు మాకు బాగా అన్నీ అర్థమైనాయి. కనీసము మేము ఇట్లా అందరితో చెప్పుకుంటే అన్నా కనీసము మాకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ప్రజలు మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేస్తారని మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నామండి. ఇప్పటికీ సార్ అంటే నాకైతే తెలిసి తిని ఎంత పెట్టాడు అనేది కూడా నాకు తెలియదు, ఈ మధ్య తెలుస్తుంది. ఈరోజు నా 2 స్థలాల్లో అన్ని మొత్తము తినకి అప్పులో వచ్చి ఇంటి ముందర గొడవ చేస్తా అంటే కొన్ని నేను బేర్ చేశాను సార్. అది కూడా మా చిన్నాయన వాళ్ళు ఇస్తారంటే నేను చేశాను. బంగారు 40 తులాలు ఉంటే ఆ బంగారు పెట్టేశాను, ఏం లేదు. ఇప్పుడు పెట్రోల్ బంకు మీద కూడా దాదాపు అంటే 80 లక్షలు ఉంది ఓడి. ఇది నాకు ఈరోజు రోడ్డు నేసారు సార్. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏది వచ్చినప్పుడు అది నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పటికి కూడా నాకు ఇప్పుడు ఎంతో బాగున్నాను సార్. నావన్నీ వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. నేను షర్మిల మేడం దగ్గర పోయినప్పుడు కూడా నావన్నీ ఉన్నాయి. కానీ ఎవరితో ఇప్పుడైతే మాది 2.5 crores ఇంట్రెస్ట్తో సహా 2.5 crores ఉంది. స్టిల్ మేమంతా ప్రూఫ్తో సహా చూపిస్తాం సార్. మేము తినేసి మేము దాచిపెట్టింది ఏం లేదు. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నేను అంటున్నాను కదా సార్. అయితే నాకు శివరుద్ర స్వామి అని చెప్పి హైదరాబాద్లో యాదగిరిగుట్ట స్వామి వచ్చేసి నాకు ఇంటికి వచ్చి చూసిన తర్వాత 2 సార్లు పూజ చేశాడు. అక్కడికి వెళ్ళాక కూడా ఒక 2-3 సార్లు పూజ చేయించుకుంటే బాగా అయిపోతుందమ్మా అని చెప్పారు. కానీ అతను వచ్చి నాకు పూజ చేయడం వల్ల ఇంకా నాకు బాగాలేకున్నట్లు అయిపోయినాను. అసలు నా రూపమే నేను కోల్పోయినాను సార్. నేను మనిషిలాగైతే లేను. నా వెనక ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు సమ్ ఎనర్జీ అని చెప్పి నాకు పూజారులు చాలామంది చెప్పారు సార్. నాకు ఆ ఎనర్జీ అది ఏమనేది నాకు ఏమి తెలియదు. నేను నార్మల్ మహిళని. నేను ఏదో నా పెట్రోల్ బంక్ బిజినెస్ చూసుకొని ఏదో నేను రాజకీయాల్లో ఇట్లా నేను ఏదో ఇటువంటి ఆలోచన ప్రజాసేవ చేసుకొని ఇలా మంచిగా నేను మంచి మనసుతో ఉండిన దాన్ని నాకు ఈరోజు ఈ విధంగా నీకు ఒక ఏదో అమ్మవారు అని చెప్పారు, అతనే చెప్పారు, ఇంకా చాలామంది పూజారులు చెప్పారు. ఆ అమ్మవారు ఏదో నిధులు ఏదో చూపించింది అని చెప్పి దాని గురించి కూడా స్టోరీస్ అంతా పూజారులకు తెలుసు సార్. దానివల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది అనేది దీనికంతా ఏమనేది నాకు వాళ్ళని విచారించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నేను చెప్తున్నాను. నాకైతే ఖచ్చితంగా అంటే ప్రాణహాని అయితే ఉందనేది అయితే నేను గన్ షాట్గా చెప్పగలను. ఎందుకంటే నేను ఏం జరిగింది అనేది ఈరోజు పూర్తిగా అన్నీ చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ చెప్పే చోటైతే ఖచ్చితంగా చెప్తాను. అని నేను వివరంగా చెప్తాను. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ పెడతానండి. కానీ నాకు సపోర్ట్ చేస్తే వీళ్ళ ఏమనేది నా వెనక ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది నేను చెప్పుకోవాలో తెలియజెప్పాలనేసే వచ్చాను. ఇలాంటివి నమ్మరని అంటారు కదా సార్, కానీ ఇలాంటివి నేను కూడా నమ్మను. కానీ ఈ పూజారులు ఎందుకు నాకు ఇలా చేసినారు, ఎందుకు ఇలా చెప్పారు, వాళ్ళు ఎందుకు నా ఈ విధంగా ఆత్మలు అవి ఇవి లేనివన్నీ నా మైండ్లో ఎందుకు వదిలినారు అనేది నాకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. కొన్ని నిధులని చెప్పి నాతో ఆ శక్తిని ఉపయోగించుకున్నామని చెప్పి రకరకాలుగా చేసినారు సార్. మరి నాకు ఇప్పుడు అనుమానమే కదా, నా ఆరోగ్యం బాగాలేదంటే ఏం జరుగుతుందో అనేది. ఇప్పుడు ఇలాంటివి నమ్మకూడదు అంటారు, మరి స్టిల్ నా ఆరోగ్యం చూస్తే హెల్త్ పరంగా ఏం చూపించుకున్నా కూడా రికార్డ్ పరంగా మెడికల్ రికార్డ్ పరంగా నార్మల్ వస్తుంది. మరి నాకు ఎందుకు బాగలేకపోతుంది అనేది ఖచ్చితంగా నాకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలని నేను ప్రజల ముందర చెప్పాలనేసి అనుకుంటున్నాను సార్. అది వాళ్ళు ఇవ్వాలా అనేది, వాళ్ళు నా హెల్త్ గురించి వాళ్ళు చెప్పాలా, వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారు, నన్ను ఎందుకు ఇట్లా భయానికి ఇది చేసినారు,
దీంట్లో వాళ్ళకి ఏం స్వలాభం అనేది నాకు తెలియజెప్పాలనేసి నేను అంటున్నాను సార్. వాళ్ళ గురించి కూడా నేను మెన్షన్ చేశాను పేరు. వాళ్ళ నా ఇంటర్వ్యూ చూసి ఖచ్చితంగా అంటే వాళ్ళు స్పందించాలి నా ఆరోగ్యం గురించి అని నేను కోరుతున్నాను సార్. రకరకాలుగా నా హస్బెండ్ మీద నా మీద కూడా నాకు చాలా చెప్పాడు. మరి తనకి ఎవరైనా చెప్తున్నారా తెలీదు, మరి నిజంగానే తనకు నా మీద అలా కనపడిండేటి చెప్తున్నారా తెలీదు నాకు. తను ఖచ్చితంగా నా గురించి మాట్లాడినాడు కాబట్టి ఆ స్వామి ఈ వీడియో నా ఇంటర్వ్యూ చూశాక ఖచ్చితంగా అంటే నా హెల్త్ మీద తను నాకేం జరిగిందనేది తనకే ఎక్కువ తెలుసు నా గురించి. తను స్పందించాలా, తను మీడియా ప్రజలకు తెలియజెప్పేదట్లా నా ఆరోగ్యం గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. తన దగ్గర అయితే నేను చాలా చెప్పుకున్నాను దాని గురించి, తను ఏం చూశాడు నా ఆరోగ్యం అనేది. సార్ ఇప్పుడు ఈ రైస్ పుల్లింగ్ గురించి వీళ్ళ టీం గురించి నేను బయట పెట్టాను. ఒకవేళ నాకు థ్రెట్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళ నుంచి ఉన్న విషయం కూడా ఖచ్చితంగా థ్రెట్ ఉంది. 39 టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంత అవకాశాన్ని కల్పించిన 39 టీవీకి మా వందనాలు సార్. ఏం కాదు, అలాగా గత పోయినా ఏం కాదు, పెద్ద పులి వచ్చినా ఏం కాదు. కంగారు పడకండి. వాడు ఒక అఘోరా వచ్చి ఏదైనా విషయం చూస్తున్నాడేమో, అఘోరా కళలోకి వచ్చి అది చూస్తున్నాడు అంటే ఆడ ఏదో మీ ఆత్మ బంధన చేయడానికి ఏదైనా అవకాశం చూస్తున్నట్టు ఉంటుంది. నేను ఇచ్చిన వస్తువులు దగ్గర పెట్టుకోండి. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఈసారి నా పేరు తీయండి. ఓం శివరుద్ర సాధువాయ నమః, ఓం గురు దేవాయ నమః, ఓం గురు అఘోరాధ్యక్షాయ నమః అనండి. దుర్గామాలని ఆచరించారా లేదా అమ్మా, ఆ విషయం నాకు మెసేజ్ చేయండి. దుర్గామాల వేయాలి అని చెప్పాను, ఎరుపు రంగు దుస్తులతో.